ఇప్పటికే చాలా అంశాలు పరిశీలించినటువంటి వాడు నీవు. మరి నాకు ఈ కొరత, ఎందుకంటే నాలో ఒక చింత, ధైర్యము, దుఃఖం అనేటువంటిది నన్ను ఆవరించింది కదా, ఎందుకు నాకు ఈ రకమైనటువంటి స్థితి కలిగింది నారదా, మీకేమైనా మీకు తెలిసినంత వరకు వివరించమని చెప్పేసి అడిగాడు వ్యాస మహర్షి నారదుని. అనినా నారదుడిక్కనియే అనగా నారదుడు ఇలా అన్నాడు, అంకితమైన ధర్మతయ భర్తజు చెప్పితి వందులోన ఈర్చుకగా అన్ని నిష్ఠుకతలేర్పడ చెప్పవు ధర్మములు ప్రపంచించిన మెట్టునే గుణ విశేషములెన్నినగాక నీకు నీ కొంచెము వెట్టు తెల్ల అది కోరిని తిల్పమి ఆర్య పూజిత. వ్యాసుడు 18 పురాణాలు రాశాడు. ప్రతి పురాణంలోనూ అందరి విషయాలు ఉంటాయి, కానీ ప్రత్యేకించి వారి వారి పేరు పెట్టినప్పుడు మాత్రమే వారికి సంబంధించినటువంటి సంపూర్ణ విశేషాలు బయటకు వస్తాయి. శివుడు అన్ని పురాణాల్లోనూ ఉంటాడు, కానీ శివ పురాణంలోనే శివుని యొక్క కథ వివరంగా వస్తుంది. విష్ణువు అన్ని పురాణాల్లోనూ ఉంటాడు, కానీ విష్ణు పురాణం చెప్పినప్పుడు మాత్రమే ఆయన సంపూర్ణ విషయం అంతా కూడా బయటకు వస్తుంది. అట్లాగా అయ్యా ఓ వ్యాస మహర్షి, నీవు ప్రపంచానికి కావలసినటువంటి తగినటువంటి ధర్మాలన్నీ కూడా విశేషంగా చెప్పావు. అయితే అందులో విష్ణు కథలు కొంచెం కొంచెం మాత్రమే చెప్పావు. విష్ణువుకు సంబంధించినటువంటి విషయాలు చాలా తక్కువగా చెప్పావు. అది కూడా స్పష్టంగా చెప్పడం లేదు, ఎందుకంటే కొంచెం కొంచెం చెప్పినాడు, సంపూర్ణంగా తెలియజేయడం అనేటువంటిది సాధ్యం కాదు. ధర్మాలన్నీ ఎంత వివరించి చెప్పినా కూడా భగవంతుడు మెచ్చుకోడయ్యా. ఆయన గుణ విశేషాలని విస్తారంగా వివరిస్తే నీకు ఈ దుఃఖం అనేటువంటిది దూరం అవుతుంది. అప్పుడే ఆయనను సంతృప్తి పరిచినట్టు కూడా అవుతుంది. నీకు ఈ లోటు రావడానికి కారణం ఏమంటే శ్రీహరి యొక్క గుణగణాలను నీవు కీర్తించలేదు సంపూర్ణంగా అని అన్నాడు. హరినామస్తుతితేయుకార్యము సువర్ణ భోజకం సావలి చురచిత్రాజితమైన మానస సదస్ఫూర్తి విల్గొల్పు శ్రీ హరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థం విత్తం వయ్యు శ్రీకరమయ్యుండ అయోగ్య దుర్మలిన నవత్కాకోలకర్తాకృతి. కేవలం శ్రీహరి గురించి వివరించేటటువంటి కావ్యం ఎలా ఉంటుందంటే బంగారు కమలములతో నిండినటువంటి సరస్సు లాగా ఉంటుందట. అట్లాగే హంసల సమూహంతో నిండినటువంటి మానస సరోవరం. ఈ మానస సరోవరం అనేటువంటి హంసలు మానస సరోవరంలోనే ఉంటాయి. అంత మన దగ్గర ఎక్కడ లేవు, మనం చూడాలన్నా కూడా ఆ భాగ్యం లేదు. ఇప్పుడు అది చైనా భూభాగంలో ఉన్నది. హంసలు చూడాలి అని అనుకుంటే మానస సరోవర యాత్ర చేయాలి, అది చైనా భూభాగంలో ఉన్నది. కనుక నిన్ను ప్రస్తుతించేటువంటి కావ్యము బంగారు కమలంతో ఉన్నటువంటి సరస్సులాగా, హంసలతో కూడి ఉన్నటువంటి మానస సరోవరం లాగా ప్రకాశిస్తుందయ్యా. శ్రీహరినామ సంకీర్తము లేనటువంటి కావ్యము విచిత్రమైనటువంటి అర్థాలతో నిండి ఉన్నా కూడా అది ఎలా ఉంటుందంటే ఎంగిలి కాకులతో నిండినటువంటి ఎంగిలి ఆకుల కుప్పలాగా ఉంటుందట. అపశబ్దం భులకూడియును హరిచరిత్రలపములు సర్వపాప పరిత్యాగము చేయుకావును హరిభవితుతుల్ పాడుతుల్ జపములు చేయుతుల్ వీణులను వినుతు నత్యాల్కములు కీర్తిల్తుతుల్ తపసులు సాధులు ధన్యులౌదులు కదా సంపూర్ణంగా శ్రీహరిని స్థుతించేటువంటి కావ్యంలో ఎక్కడైనా ఒకటో రెండో పొరపాట్లు దొరికినా కూడా ఆ కావ్యము చదివినటువంటి వారు పాపాల నుంచి విముక్తులవుతారు. అందుకే సాధువులైనటువంటి వారు తపస్సులు శ్రీహరిని నిరంతరము కూడా ధ్యానిస్తూ ఆయన మీద కీర్తనలు ఆలపిస్తూ అతని యొక్క గుణగణాలను వింటూ ధన్యులు అవుతూ ఉన్నారు. మరి నీవు కూడా తత్వం పెరిగినటువంటి వాడివే కదా, శ్రీహరి గురించి నీవు వివరంగా ఏమి రాయలేదు. ఒకసారి ఆలోచించు, నీకన్నీ తెలిసినటువంటి వాడు. ఏదో నన్ను అడిగే వరకు చెప్తున్నాను, శ్రీహరి గురించి నీవు సంపూర్ణంగా
రాయలేదు. ఈ విషయాన్ని గురించి ఆలోచన చేయమని చెప్పేసి నారదుడు సెలవిచ్చాడు వ్యాస మహర్షి. మునీంద్ర, నిర్గత కర్మంపై నిర్వాధికమైన జ్ఞానము హరిభక్తి లేకున్న విశేషముగా శోభితము కాదు. ఫలము కోరక ధర్మం ఈశ్వరునకు సమర్పణము చేయకుండా అది ప్రశస్తమై ఉన్నదు. భక్త హీనములైన జ్ఞాన వాచ కర్మ కౌశలములు నిరర్థకములు కావున మహానుభావుండవు, యథార్థ దర్శనుండవు, సకల దిగంత ధవల కీర్తివి, సత్య రసుండవు, సుతవసుండవునకు నీ నిఖిల బంధ మోచనము కొరకు వాసుదేవుని లీలా విశేషములు భక్తితోడ వర్ణింపుము అని వర్ణము చేయక ప్రాకారం చెంపున అర్థాంతరముల వియోచించి తద్వశాశ్వత రూపనామములను చేసి కృత గర్జనుండై వాణి మతి పెరుగాలి చేత తిప్పమ్మడి తప్ప చెను నావ చందమున నెలవు చేరనేనదు. కామ్య కర్మములందు రాగము గల ప్రాకృత జనులకు లీనించిన కర్మములు చెప్పి చేతకున్నవకు నీ నడవడి తగదది ఎట్టులని వారలది ధర్మమ్మడి దుగితంబులకు కామ్య కర్మములు చేయిచు తత్వజ్ఞానము మరతుడు కావున బుద్ధి మోహమున జనింపక తత్వ ప్రసుండవై యథా యోగము చేయమని మరియు ఇట్లనియే. ఓ మునీంద్ర, ఓ వ్యాస మహర్షి, జ్ఞానం సంపాదించినటువంటి వాడికి కర్మ వాసన అనేటువంటిది తొలగిపోతుంది. ఉపాధి లేకుండా నిలవచ్చు, కానీ హరిభక్తి లేకుండా ఉంటే అది ఆ జ్ఞానం శోభించదు. భక్తి లేని జ్ఞానం కానీ మాట కానీ కర్మ అంటే వాడి కర్మ అంటుంటాం, ఆ కర్మ కాదు. కర్మ అంటే పని. కర్మ కానీ నేర్పు కానీ అవన్నీ కూడా వృత్తానే, వ్యర్థం. నీవు మహానుభావుడవు, సందేహం లేదు. సత్య దర్శనాన్ని చేసుకున్నటువంటి వాడు, సత్యాన్ని గురించి వివరించాలంటే నిన్ను మించిన వాడు ఎవరు లేడు. ఎందుకంటే పంచమ వేదమైనటువంటి మహాభారతంలో అనేక రకాలైనటువంటి మనకు భారతమే కనిపిస్తుంది, కానీ భారతంలో ఉండేటువంటి ధర్మ సూక్ష్మాలు అంతగా మనం పట్టించుకో. అట్లాగే లోకమంతటా నీ యొక్క సత్కీర్తి వ్యాపించి ఉన్నది. సత్యం మీద ఆసక్తి కలిగినటువంటి వాడివి, నియమ నిష్ట కలిగినటువంటి వాడివి. అందుచేత నీవు జన్మ బంధ విముక్తి కలగాలి అంటే వాసుదేవుని యొక్క లీలలతో కూడినటువంటి విశేషాలు భక్తిపూర్వకంగా వివరించమని చెప్పేసి నారదుడు సెలవిచ్చాడు. శ్రీహరిని వర్ణించకుండా మరో విధంగా ఇతర వర్ణనలు చేసే వాడి యొక్క బుద్ధి ఎలా ఉంటుందంటే తీవ్రమైనటువంటి ఒక గాలి వస్తే కొట్టుకొని పోతాయి అవన్నీ. శ్రీహరిని వర్ణించినటువంటి వాడు నిశ్చలంగా ఉంటాడు. శ్రీహరిని కాకుండా ఇతరులను వర్ణిస్తే పెద్దదైనటువంటి గాలికి కొట్టుకొని పోయేటట్టుగా ఉంటుందట ఆ జ్ఞాన సంపద. కనుక కామ్య కర్మల మీద ఆసక్తి కల మూడులకు వారికి తగిన ధర్మాలు చెప్పి శాసకుడమైన నీవు దుఃఖింపరాదు. చాలా మందికి కోరికల మీద ఆసక్తి ఉంటుంది, కోరిక లేని మనిషి లేడు కదా. మరి కామ్య కర్మల మీద ఆసక్తి కలిగినటువంటి మూడులందరికీ కూడా నీవు అయ్యా ఇది ధర్మము ఇది అధర్మం అని చెప్పి ఇట్లా చేయాలని శాసించినటువంటి నీవు ఇలా దుఃఖిస్తూ ఉండడం అనేటువంటిది మంచిది కాదు. ఎందుకంటే సామాన్య జనులు అదే ప్రధానమని ధర్మమని భావిస్తూ ఉంటారు, పరమాత్మను విస్మరిస్తారు. కామ్య కర్మలు కూడా నిరంతరము కర్మలు చేస్తూనే పోతూ ఉంటారు. అందుచేత బుద్ధికి మోహం కలగకుండా ఉండేటువంటి విధంగా తత్వాన్ని తెలుసుకొని వారికి అందించి వాళ్ళకున్నటువంటి ఆపదలన్నీ కూడా కోరికలన్నీ కూడా తీర్చమని చెప్పేసి వ్యాస మహర్షికి నారదుడు వివరించాడు. ఇంకా ఇలా అంటూ ఉన్నాడు, పూర్తి కాలేదు అని చెప్పేటువంటి విషయం.